సాధారణంగా ఏదైనా మారుమూల ఊరు నుంచి ఎవరైనా ఐఏఎస్కు సెలెక్ట్ అయితే చాలా గొప్పగా చూస్తాం. కానీ ఆ గ్రామంలో మాత్రం ఏకంగా 47 మంది ఐఏఎస్కు ఎంపికయ్యారంటే నమ్ముతారా? ఆ గ్రామంలో ఉన్న మొత్తం కుటుంబాలు 75. ఇక్కడ యువత సంవత్సరానికి కనీసం 0.4% మంది ఐఏఎస్ ఎగ్జామ్లో ఇంటర్వ్యూలు దాకా వెళ్తున్నారు. కుటుంబానికి కనీసం ఒక్కరైనా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారంటే ఆ ఊరి వాళ్ళ టాలెంట్ ఏంటో అర్థమవుతోంది. ఇంతకీ ఆ గ్రామం పేరేంటో తెలుసా? పోచంపల్లి చేనేతల. ఆత్రేయపురం పూతరేకుళ్ళ, ఉత్తరప్రదేశ్ జాన్పూర్ జిల్లాలోని మదోపట్టి గ్రామం ఐఏఎస్లకు పుట్టినిల్లుగా మారింది. 1914లో బ్రిటిష్ కాలంలోనే సివిల్ సర్వీసెస్లో చేరిన ముస్తాఫా హుస్సేన్ తమకు స్ఫూర్తి అని జాన్పూర్ వాసులు చెబుతారు. తరువాత దాదాపుగా 40 ఏళ్ల పాటు ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకోలేదు. 1952లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆ గ్రామవాసి ఇందూ ప్రకాష్ సింగ్ దేశంలోనే 2వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించాడు. ఆయన తర్వాత మదోపట్టిలో ఐఏఎస్ల పర్వం మొదలైంది. ఆ గ్రామంలోని తల్లిదండ్రులు ఒకరిని చూసి మరొకరు తమ పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలన్న కోరికను నూరిపోశారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో బోధనంతా హిందీ మీడియంలోనే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులంతా కలిసి ప్రత్యేకంగా ఇంగ్లీష్ టీచర్ను నియమించుకున్నారు. ఇంటర్ వచ్చేసరికి ఇక్కడి విద్యార్థులు సివిల్స్ కు సంబంధించి తమంత తామే పుస్తకాలు కొనుక్కుంటారు. అలా బ్యూరోక్రాట్ కావాలనుకున్న కోరికను నరనరాన జీర్ణించుకున్న మదోపట్టి యువకులు అలవోకుగా విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు డజన్ల కొద్దీ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులు, బార్క్, ఇస్రో, ప్రపంచ బ్యాంక్ లాంటి ప్రఖ్యాత సంస్థల ఉన్నతాధికారులు ఆ ఊరు నుంచి చాలా మంది ఉన్నారు. ఈ గ్రామం ఘనతను తెలుసుకున్న ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఇంటర్, డిగ్రీ కళాశాలలను నిర్మించింది. అసలు ఏమాత్రం సౌకర్యాలు లేని రోజుల్లోనే మదోపట్టి ఎంతో మంది ఐఏఎస్లకు జన్మనిచ్చింది. ఇక రానున్న రోజుల్లో ఇంకా అనేక మంది వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.